ఈరోజు పక్కా కొలతలతో ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా బయట కొనే వాటిలాగే టేస్టీగా ఉండే మిర్చి బజ్జీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. దీనికోసం ముందుగా 1 కప్ శనగపిండిని తీసుకోవాలి. మీరు ఏ కప్తో అయినా ఇలానే మెజర్ చేసి తీసుకోండి. 1 కప్ శనగపిండికి 1/4 కప్ కార్న్ఫ్లోర్, 1/4 కప్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. ఇందులోకి మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టీ స్పూన్ వాము వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. నేనైతే ఆయిల్ లాంటివి ఏమీ యాడ్ చేయను. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వంట సోడా కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఫాస్ట్గా విస్కర్తో బీట్ చేస్తే బాగా మిక్స్ అవుతుంది. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కానీ మరీ గట్టిగా కానీ ఉండకూడదు. బాగా మిక్స్ చేసుకున్నాక ఈ పిండిని పక్కన పెట్టి 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జుని తీసుకుని అందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వాము పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని దీనిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న బజ్జీ మిరపకాయలు తీసుకుని ఇలా నిలువుగా ఘాట్లు పెట్టి లోపలున్న సీడ్స్ మొత్తం తీసేయాలి. మీరు బాగా కారంగా ఉండాలి అనుకుంటే సీడ్స్ని అలానే ఉంచేయచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసుకుని ఈ మిర్చి లోపల బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా చింతపండు గుజ్జుని యాడ్ చేయొద్దు. అలా వేస్తే మనం ఆయిల్లో వేసినప్పుడు చింతపండు గుజ్జు బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకుని ఫ్లేమ్ని మీడియంకి పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీలను ముంచి రౌండ్గా తిప్పితే బాగా శనగపిండి కోట్ అయిపోతుంది. మనం మిర్చికి ఘాటు పెట్టాం కదా, ఆ పార్ట్ పైకి వచ్చేలాగా పెట్టి మిర్చిని పిండిలో నుంచి తీసేటప్పుడు ఇలా బౌల్కి లైట్గా ఆనించి తీయాలి. ఇలా చేయడం వల్ల మిర్చి లోపలి దాకా బాగా కాలుతుంది. ఇలా అన్ని మిర్చీలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారా మిర్చి బజ్జీ ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయాయో. నేను కట్ బజ్జీ కూడా చేద్దామని ఘాట్లు పెట్టకుండా ఇంకొక 3 మిర్చి బజ్జీలను లైట్గా ఫ్రై చేసి తీసుకున్నాను. ఇప్పుడు కట్ బజ్జీ కోసం చేసిన బజ్జీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకున్నాను. చూసారా మనం చేసిన మిర్చి బజ్జీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీలను మధ్యకు మళ్ళీ ఘాటు పెట్టుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, చిల్లీ పౌడర్, కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా పైనుంచి వేసి లెమన్ని స్క్వీజ్ చేసుకుంటే మసాలా మిర్చి బజ్జీలు రెడీ అయిపోయినట్టే. లోపల స్టఫింగ్ మీ ఇష్టం. పొటాటో స్టఫింగ్ పెట్టుకోవచ్చు, ఆలు భుజియా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు ప్రిపేర్ చేసుకోండి. నేనైతే సింపుల్గా ఆనియన్స్తో స్టఫ్ చేసుకున్నాను. నాకు ఈ మిర్చి బజ్జీలు అనేటివి చాలా ఫేవరెట్ స్నాక్. ఎన్నైనా తింటూనే ఉంటాను. నేను కట్ బజ్జీలతో పాటు ఇంకొంచెం శనగపిండి మిగిలితే ఆనియన్ బజ్జీలు కూడా వేశాను. నేనైతే మిర్చి బజ్జీలను ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను. మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. సబ్స్క్రైబ్.